స్తోత్రం 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 స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన వారులారా, ఉదయకాల సమయంలో సృష్టికర్త అయిన దేవుడు మనందరినీ కూడా తన కృపచేత మనల్ని నడిపించి ఉన్నారు. ఈ దినం ఎంతో ఒక ప్రాముఖ్యమైన సమయాన్ని దేవుడు మన ముందు ఉంచి ఉన్నాడు. ప్రభు రాకడ ఆలస్యమైతే, ప్రభు చిత్తమైతే మనము 21వ తారీఖు ఆదివారము ప్రభు బలలో మనము పాలు పొందబోచున్నాము. అది ఒక ఆశీర్వాదపు యొక్క పాత్ర. యోగ్యమైన వారుగా మనము చేతులు వేయవలసిన వారమై ఉన్నాము. అందు నిమిత్తమై మన సృష్టికర్త అనే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించినన్న ప్రేమను మనము ధ్యానించవలసిన అవసరత మనకున్నది. దేవుని ప్రేమను మనం మరిచిన ఎడల లోకము తన యొక్క ఆశలతో మనల్ని కప్పివేయును. అప్పుడు మన జీవితంలో దేవుని ప్రేమకు మనము దూరం అవుదాము. కాబట్టి అనుక్షణము మనము దేవుని ప్రేమను మనము తలంచవలసిన వారమై ఉన్నాము. అందుకని మన జీవితంలో మనకు ప్రభు అనుగ్రహించిన యొక్క పరిశుద్ధ గ్రంథములో, పాత నిబంధన గ్రంథములో మన సృష్టికర్త అనే దేవుడు అనాదిలోనే తన ప్రణాళికలను ఛాయారూపముగా మనకు చూపించిన ఒక విషయము ఇశ్రాయేలు యొక్క యాత్రలో మనము చూడగలము. ఇశ్రాయేలు యొక్క యాత్ర పస్కా యొక్క తర్వాతనే వారి యాత్ర ఆరంభమైనది. ప్రియమైన వారులారా, ఈ యాత్రకు ముందు వారి జీవితంలో ఒక శ్రేష్టమైన ఒక విషయాన్ని మనం ఎరిగిన వారమే అయినను మరోసారి మనము ఈ వాక్యాన్ని మనం ధ్యానించవలసిన అవసరత మనకున్నది. ఈ యొక్క సమయంలో యాత్రకాండము అనగా నిర్గమకాండం ఇది 12వ అధ్యాయంలో 1వ వాక్యం నుంచి మనము వాక్యాలను చదివి ఆ వాక్యం యొక్క సారాంశాన్ని, సత్యాన్ని మనం ఎరుగుదాము. దేవుని యొక్క వాక్యం యొక్క సారాంశము, సత్యాన్ని మనం ఎరుగుదాము. ప్రియమైన వారులారా, నిర్గమకాండము 12వ అధ్యాయము మనము 1వ వాక్యము, 2వ వాక్యం, 3వ వాక్యం చదువుదాము. మోషే అహరోనులు ఐగుప్తు దేశములో ఉండగా యెహోవా వారితో ఇలాగు సెలవిచ్చెను, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రెపిల్లనైనను మేకపిల్లనైనను, అనగా ప్రతి ఇంటికిని ఒక గొర్రెపిల్లనైనను ఒక మేకపిల్లనైనను తీసుకొని రావలెను. చాలండి. జాగ్రత్తగా ఈ విషయాన్ని మనము గమనిద్దాము నిదానంగా. మనం ఎన్నోసార్లు ఈ వాక్యాన్ని మనము చదివాము. పరిశుద్ధులు ఎన్నోసార్లు ఈ వాక్యాన్ని చెప్పారు. ఇక్కడ ఐగుప్తు దేశంలో ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నప్పుడు పరలోకములో ఉన్న సృష్టికర్త అయిన దేవుడు ఐగుప్తులో నుంచి వాళ్ళు బయలుదేరక ముందు ఒక కార్యము జరగవలసి ఉన్నది. పరో బలమును నుండి, తన అధికారము నుండి వారు విడిపించబడుటకు ఒక బలమైన కార్యము జరగాలి. అదేంటిదంటే, వారి ప్రాణ విమోచన కొరకై, వారి యొక్క విడుదల కొరకై గొర్రె పిల్ల యొక్క రక్తము మరి వారికి అవసరత ఉండినది. రక్తము లేకుండా పాప క్షమాపణ లేదనే ఒక విషయము కూడా మనము బాగా ఎరిగిన వారమై ఉన్నాము. పరో ఈ లోకపు యొక్క సాతానుకు సాదృశ్యమైన విషయము మనకందరికీ తెలిసిన విషయము. ఐగుప్తు దేశము ఇప్పుడు మనం నివసిస్తున్న యొక్క భూమండలము చూపిస్తున్న విషయమై ఉన్నది. ఇది మనము బాగా ఎరిగిన విషయము. అయితే ఇక్కడ సృష్టికర్త అనే దేవుడు మోసే అహరోనులతో ఒక కార్యాన్ని చెప్తున్నాడు. ఆ కార్యం ఏంటిదంటే, గొర్రెలో కానీ మేకలో కానీ మరి
వారి జీవితంలో మొదటి సంవత్సరము మొదటి మాసములో వారు ఆ గొర్రె పిల్ల కానీ ఆ మేకపిల్ల కానీ వారు తీసుకుని రావాలి. మొదటి నెల మొదటి సంవత్సరము మొదటి నెలలో దశమి నాడు అనగా 10వ తారీఖున ఆ యొక్క గొర్రె పిల్లను తీసుకురావాలి. ప్రతి ఇంటికి గొర్రె పిల్ల అవసరమై ఉన్నది. తర్వాత ఆ గొర్రె పిల్లను తీసుకుని వచ్చిన తర్వాత 4 దినాలు అది ఉంచాలి. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో మరోసారి చెప్తున్నాను, సంవత్సరములో మొదటిది మొదటి మాసము దశమి నాడు అనగా 10వ తారీఖున ఆ గొర్రె తీసుకుని రాబడుతుంది. ప్రతి ఇంటింటికి ఒక గొర్రె అవసరమై ఉంది. తర్వాత ఈ గొర్రె 4 దినాలు ఆ గొర్రెను ఉంచవలసి ఉన్నది. తర్వాత ఆ గొర్రెను వధించిన తర్వాత ఆ గొర్రె పిల్ల యొక్క రక్తము ఇశ్రాయేలు ప్రజలు ఏ కుటుంబంలో ఉంటున్నారో ఆ కుటుంబపు యొక్క ద్వార బంధాలకు ఆ యొక్క ఇసోపుతో ఆ రక్తాన్ని ప్రోక్షించాలి. తర్వాత తన ఆ యొక్క గొర్రెపిల్ల మాంసాన్ని కాల్చి వారు భుజించుచు వారు ఒక చేత కర్ర పట్టుకొని చెప్పులు తొడుక్కొని వారు త్వరపడుతూ ఉండాలి. ఈ విషయం మనము బాగా ఎరిగిన విషయమై ఉన్నది. అయితే ఈ గొర్రెపిల్ల గురించి మనము బాగా తెలుసుకున్నట్లయితే ఈ భూమి అస్సలే లేనప్పుడు, ఈ భూమండలమే లేనప్పుడే పరలోకంలో ఉన్న సృష్టికర్త అనే దేవుడు ఈ గొర్రెపిల్లను నియమించి ఉన్నాడు. అది 1 పేతురు 1వ అధ్యాయము 20వ వాక్యములో జగత్ ఉత్పత్తికి ముందే నియమింపబడెను అని రాయబడి ఉన్నది. మనము ఒకసారి వాక్యాన్ని చదివినట్లయితే 1 పేతురు 1వ అధ్యాయము 20వ వాక్యములో స్పష్టంగా రాయబడిన విషయమై ఉన్నది. చదవండి. ఆయన జగత్ పునాది వేయబడక మునిపే, ఆయన జగత్ పునాది వేయక ముందే నియమింపబడెను. చూడండి, ఈ భూమి లేనప్పుడే, మానవుడు సృజించబడక ముందే మానవుల పట్ల అపారమైన ప్రేమ కలిగిన దేవుడు మానవుని జీవితంలో తాను పాపములో పడిపోయినప్పుడు ఆ పాపము నుండి తను విడిపించే యొక్క విషయంలో అనాదిలోనే జగత్ పునాది వేయకముందే నియమింపబడెను. చూడండి ఎంతగా దేవుడు మనల్ని ప్రేమించుచున్నాడో. మన పట్ల దేవుని ప్రేమ ఎంత అపారమైనదో, ఎంత శాశ్వతమైనదో మనం ఎరగాలి. ఇశ్రాయేలు ప్రజలు ముందు కనబడుతున్న యొక్క గొర్రెపిల్ల అనాదిలోనే మానవుని కొరకు పాప క్షమాపణ నిమిత్తము, మానవుని యొక్క ప్రాణమును విమోచించు నిమిత్తము, మానవుని పవిత్రపరచు నిమిత్తము, పరలోకానికి రావటానికి మానవుని యోగ్యునిగా చేయ నిమిత్తము పరమతండ్రి మొదటిగానే తన ప్రణాళికలో అనాదిలోనే నియమించబడిన రీతిని ఇక్కడ ఛాయగా ఇశ్రాయేలు ప్రజల యొక్క ప్రయాణపు ఆరంభకు ముందే ఐగుప్తు నుంచి వారు బయటికి రావాలంటే నియమించబడినటువంటి యొక్క ఆ నియమము ఇక్కడ ఛాయగా మనకు కనబడుతున్న విషయమై ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన వారలారా, ఇలాగా మనము చూస్తున్న విషయమై ఉన్నది. ఇది ఒక్కొక్కటి మనం అర్థం చేసుకుందాం. ఆ మొదటి సంవత్సరము మొదటి మాసము 10వ తారీఖున తీసుకుని రాబడింది. 4 దినాలు ఆ యొక్క గొర్రె మరి ఉంచబడటం జరిగింది. తర్వాత ఆ గొర్రెను వధించటం జరిగింది. రక్తము ద్వారబంధాలకు పోయటం జరిగింది. ఆ గొర్రెను ఆ మాంసము కాల్చి మాత్రమే వారు భుజించవలసిన విషయమై ఉన్నది. వీటన్నిటి యొక్క యొక్క అర్థం ఏంటిదో మనము తెలుసుకుందాం. ఈ యొక్క 10వ దినము
మరి తీసుకురావటం, మొదటి సంవత్సరం 10వ దినము తీసుకురావటం కారణం ఒకటి ఉన్నది. అదేంటిదంటే మరి మానవుడు చేసిన ప్రతి ఒక్క క్రియలన్నీ కూడా మరి అది పాపమని ధర్మశాస్త్రము మరి చూపిస్తుంది. ధర్మశాస్త్రం లేకపోతే పాపం అనబడదు. అలాంటప్పుడు మానవుని యొక్క విషయంలో ఏవేవి పాపమో ధర్మశాస్త్రం రుజువు చేస్తుంది, అతన్ని నేరస్తునిగా నిలబెడుతుంది. మరి మానవులందరూ కూడా నేరస్తులుగా నిలబడినప్పుడు ఆ ధర్మశాస్త్రం ఏవేవైతే పాపమని చెప్తుందో అలాంటి యొక్క పాపములో చిక్కబడిన మానవుని జీవితంలో ఈ విషయాన్ని మనము బాగా గమనించవలసిన విషయమై ఉన్నాము. ధర్మశాస్త్రము ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చుటయే ఈ 10వ దశమ దినం, అంటే 10వ దినం అని చెప్పబడుతున్న విషయం. ఈ 10వ దినం అనేది ధర్మశాస్త్రాన్ని చూపించే ఒక విషయం. అదే మనకు 10 ఆజ్ఞలని మనం అంటాం కదా, ఈ ధర్మశాస్త్రాన్ని చూపించే ఒక విషయమై ఉన్నది. ఈ ధర్మశాస్త్రము పూర్తిగా నెరవేర్చి ప్రభువైన యేసుక్రీస్తు ఇశ్రాయేలు ప్రజలనే కాదు ప్రతి మానవునికి ఒక విడుదల కలగజేసే ఒక కార్యాన్ని మనం ఇక్కడ చూస్తుంటున్నాం. ధర్మశాస్త్రాన్ని ఎవరు నెరవేర్చలేకపోయారు. ధర్మశాస్త్రములో వారందరూ కూడా బందీలు అయిపోయినారు. ధర్మశాస్త్రం ఏదైతే మనిషిని దోషిగా నిలబెట్టిందో అందులో నుంచి అతడు విడిపించబడలేకపోయాడు. ధర్మశాస్త్రం చెప్పిన నియమములు తాను చేయలేకపోయినాడు. అలాంటి సమయంలో ఈ దశమి నాడు, అంటే 10వ తారీఖున ఎందుకు తీసుకుని రాబడిందంటే ఈ ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే ఈ ధర్మశాస్త్రం నుండి ప్రతి ఒక్కరిని కూడా విడుదల కలగజేయవాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన వారలారా, ఇలాగన మనము మన జీవితంలో ధర్మశాస్త్రంలో ఉన్న పొల్లైనా పోకుండా లేఖనాలలో ఏదైతే రాయబడిందో మానవుని యొక్క విమోచన కొరకు ఏదైతే చేయవలసి ఉన్నదో అతన్నిటిని కూడా పొల్లు కూడా పోకుండా ప్రభువైన యేసుక్రీస్తు ఆ కార్యమును చేసి ముగించెను. అందుకనే గొర్రె పిల్లను తీసుకుని వచ్చే సమయంలో 10వ తారీఖు తీసుకుని రావాలి. అర్థమవుతుందండి? ఇది ధర్మశాస్త్రమును యేసుక్రీస్తు ద్వారానే నెరవేర్చబడుతున్నది ఛాయగా మనకు చూపిస్తున్న విషయం. అలాగనే మన జీవితంలో మనం అనేకమైన పాపములు చేసి మనము పాపమునకు దాసులై ఉండగా, మనము విడిపించబడలేని యొక్క చెరసాలలో మనం ఉండగా ప్రభువైన యేసుక్రీస్తు మనకు విడుదల కలగజేసెను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన వారలారా, ఇంకొక విషయాన్ని మనం ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ 4 దినాలు కూడా అక్కడ ఉంచిన తర్వాతనే ఇక్కడ వధించబడటం జరుగుతుంది గొర్రెపిల్లను. ఈ 4 దినాలు అనేది కూడా ఆత్మ సంబంధమైన యొక్క విషయం మనము చూసినట్లయితే మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మరి 4 వద్దకు తీసుకుని వెళ్ళటం జరిగింది. ఒకటి అన్న, రెండవది కాయప్ప, ప్రియమైన వారలారా, మూడవది పిలాతు, 4వది హేరోదు. ఈ 4 దగ్గర కూడా ప్రజలు వారి ముందు తీసుకుని వెళ్ళటం జరిగింది. నేరాలు మోపుతూ ఉన్నారు, కానీ మరి ఏదైనా తప్పు పట్టాలని చూచారు. కానీ మరి ప్రభువైన యేసుక్రీస్తును చూచినట్లయితే ఆయనలో నేరం ఉందని, ఆయనలో పాపం ఉందని ఎవరు కూడా నిరూపించలేకపోయినారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ గొర్రెపిల్ల 4 దినాలు ఎందుకు ఉంచబడుతుందంటే ఆ 4 దినాలు ఏదైనా లోపం ఉందా అని అది పరీక్షించటం జరుగుతుంది. ఆ పరీక్ష అయిన తర్వాతనే పస్కాకు బలిగా అది వధించబడుతుంది. ఈ 4 దినాలు అనేది ప్రభువైన యేసుక్రీస్తు శిలువ మరణానికి ముందు ఈ యొక్క అన్న, కాయప్ప, హేరోదు, పిలాతు అనేటువంటి వారి వద్దకు ప్రజలు తీసుకుని వెళ్ళినారు. వారు యాజకులైన వారు నేరము మోపి అతను నేరస్తుడిగా చేయాలని ప్రయత్నించారు, కానీ నేరాన్ని వారు నిరూపించలేకపోయినారు. అందుకనే ఆఖరికి మరి హేరోదు తిరిగి పిలాతు వద్దకు పంపినప్పుడు
హేరోదు కూడా అతనిలో ఎలాంటి పాపము కనుగొనలేకపోయాను, మరి ఇతనిలో పాపం ఉందని నేను కూడా చెప్పలేనని తను చెప్పాను. ప్రియమైన వారలారా, మన ప్రభు నిష్కలంకుడైనటువంటి యొక్క పరిశుద్ధుడైన దేవాది దేవుడై ఉన్నాడు. అందుకనే మన జీవితంలో ఇంకొక విషయం ఏంటిదంటే, గొర్రెపిల్ల మరి వధించబడిన తర్వాత అది కాల్చబడుతుంది. ఈ కాల్చబడిన ఎంతో శ్రమతో కూడిన ఒక విషయం. కాల్చమనటం అనేది ఎంతో శ్రమతో కూడిన విషయం. అది వారు తినాలి, కాల్చిందే తినాలి. అంటే అది కాల్చబడటం ఎలా కాల్చబడుతుంది? అగ్ని చేత కాల్చబడుతుంది. ఇది మనకు ఆత్మీయమైన విషయంలో ఏం చూపిస్తుందంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు మన నిమిత్తం ఎలాంటి శ్రమ పొందాడో అన్న విషయము అది మనము బాగా గుర్తెరగాలి. ఇంకొక విషయం ఏంటిది, అది తింటూ ఎలా వారు ప్రయాణం చేయాలో ఒకసారి మనము ఇక్కడ 11లో మనం చూద్దాం. 12-11. మీరు దానిని తినవలసిన విధమేదనగా, మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుగుకొని, మీ కర్రను చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలెను. చూడండి, ఆ పస్కా భుజిస్తున్నప్పుడు వారు నడుము కట్టుకోవాలి, చెప్పులు తొడుక్కోవాలి, కర్ర చేతులు పట్టుకొని త్వరపడుతూ తినాలి. కాల్చిన మాంసాన్ని వారు తినాలి. ఇంకొక మన జీవితానికి మనం వద్దాం. ఇప్పుడు మనము ఏ విధంగా ఈ వాక్యంలో మన జీవితంలోనికి తీసుకున్నట్లయితే, మన జీవితంలో కూడా ప్రభువైన యేసుక్రీస్తుని మనం అంగీకరించిన మనము, బలలో పాలు పొందబోతున్న మనము, ప్రభువైన యేసుక్రీస్తు ఏ విధముగా నిర్దోషిగా నిరపరాధిగా ఉన్నాడో, అలాగే తన యందు రక్షించబడిన వారు నిరపరాధులుగాను, నిర్దోషులుగాను, అనిందులుగాను, పరిశుద్ధులుగాను వారిని ప్రభు ఎదుర్కొనబోతున్నాడు. అయితే మనం ఎలా ఉండాలన్న విషయాన్ని మనము బాగా గమనించినట్లయితే, మనము లోకములో మన జీవితంలో ఒక పరిశుద్ధమైన వారుగా మనం జీవించాలి. బాగా గుర్తుపెట్టుకోండి. కొంతమంది పడని వారు ఎన్నో అంటారు, దాని గురించి కాదు. కానీ లోకములో మన యొక్క జీవితం ఏమై ఉండాలంటే ఒక పరిశుద్ధంగా ఉండాలి. రెండవది, సంఘములో కొంతమంది పడకుండా మాట్లాడవచ్చు, కానీ సంఘ దృష్టిలో, ఆత్మీయుల దృష్టిలో ఒక నిష్కలంకమైన ఒక పరిశుద్ధ జనముగా మన బిడ్డగా మనము కనబడాలి. ఇంకోసారి చెప్తున్నాను, యేసుక్రీస్తు వారి నలుగురు దగ్గరికి కొనుపోబడ్డాడు. ఎవరైనా నేరమును రూపించగలిగారా? అతనిలో పాపమును చూపించగలిగారా? అలాగనే లోక విషయంలో మనం ఏమై ఉండాలి? వీరెలాంటి తప్పు చేసేవారు కాదు. యేసయ్యను నమ్ముకున్నారు, నిజాయితీగా ఉన్నారు, చాలా మంచివారు అని లోకములో ఒక నిర్దోషత్వమైనటువంటి యొక్క పేరును మనము సంపాదించుకొనవలెను. ప్రియమైన వారలారా, అలాగనే రెండో ఒక విషయం ఏంటిదంటే, లోకం ఒకటి అయిపోయింది, ఇప్పుడు సంఘం ఉంది. సంఘములో బహుశా మనకు నచ్చకుండానో విమర్శనగానో మరి ఒకవేళ మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉండుండవచ్చు. అయితే ఉన్నప్పటికీ కూడా మన జీవితంలో ఆత్మీయంగా దేవునితో సంబంధం కలిగి, దైవత్వం కలిగి, దైవ స్వభావంలో ఎదుగుతున్న వారు మరి తప్పక సంఘంలో ఉంటారు. అలా లేరని మనం చెప్పటానికి లేదు. ఖచ్చితంగా ప్రతి సంఘములో మరి తప్పిదము చేసిన వారు ఉన్నప్పటికీ మంచి ప్రవర్తన కలిగిన వారు లేకపోలేదు. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి ఒక మంచి దేవునితో సంబంధం కలిగిన వారు మనల్ని గురించి ఏం సాక్ష్యం ఇవ్వాలంటే, ఆ సహోదరి, ఆ సహోదరుడు ఆయన ఎంతో పరిశుద్ధంగా ఉన్నాడు, ఆయన ఎంతో దైవత్వం కలిగి ఉన్నాడు, ఆ వ్యక్తి, ఆ సిస్టర్ ఎంతో వాక్యానికి అనుసూరంగా నడుస్తుంది అని మనలో ఎలాంటి లౌకికమైనది వారు చూడకుండా, డాగ్ అనేది చూడకుండా, మచ్చని చూడకుండా ఒక నిర్దోషులుగా, నిరపరాధులుగా, పరిశుద్ధులుగా మనల్ని చూచినట్లుగా మన జీవితము సంఘములో ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్త సుమ, నిదానంగా వినండి. లోకములో ప్రియమైన వారలారా, మనకు మనమే మాట్లాడుకోవటం కానీ జాగ్రత్తగా వినవలసిన విషయం ఇది. ఒకవేళ నిన్ను ఎవరైనా అనవసరంగా అంటున్న దాన్ని బట్టి నీ విడిచిపెట్టు. ఇప్పుడు వాక్యానికి నీ చెవులి. లోకములో
మరి నీ యొక్క వ్యక్తిగత జీవితము మరి ప్రభువుని ఏ విధముగా మరి వారు పరీక్షించినప్పుడు ఎలాంటి నేరము కనబడకుండెనో అలాగనే నీలో ఎలాంటి నేరము లేని బిడ్డగా లోకం దృష్టిలో కనబడవలెను, అంటే పరిశుద్ధంగా. అదేవిధంగా సంఘములో కూడా ఒక సిస్టర్ కానీ ఒక బ్రదర్ కానీ వారు ఒకవేళ నిందలు మోపాలని ప్రయత్నిస్తే అది వేరు, కానీ ఒకవేళ వెతికితే ఎలాంటి నేరము దొరకని ఒక పరిశుద్ధమైన బిడ్డగా నువ్వు సంఘములో కనబడాలి. అదే విధముగా మన జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు సాక్ష్యం ఇవ్వాలి. అంటే సృష్టికర్త అనే దేవుడు మన ఎడల సాక్ష్యం ఇవ్వాలి. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల గూర్చి వారికి నేను దేవుడినై ఉన్నానని, అబ్రాహామును గూర్చి అతడు నా స్నేహితుడని సాక్ష్యం ఇచ్చాను. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగనే మన జీవితంలో ఇక పరీక్ష విషయంలో అనుమతి యొక్క పరిమితిలోనే సాతాను మనల్ని పరీక్షించును, లేక అంతకు మించి ముందు అడుగు వేయటానికి దానికి అధికారం లేదు. ఎందుకంటే సమస్తమును కలగజేసింది దేవుడే. కాబట్టి మన జీవితంలో సాతాను ఒకవేళ మన ముందు నిలబడితే నాలో ఏమి లేదని ప్రభు ఏ విధంగా చెప్పినాడో మనలో సాతాను ఏ యొక్క లోక సంబంధమైనది కనపడకుండా నిర్దోషత్వము సాతాను ముందే కనబడినట్లుగా మన జీవితంలో మనము కనబడుదుముగాక. ఆమేన్. ప్రియమైన వారలారా, లోకము దృష్టిలోను సంఘములోను ప్రభులోను ఒకవేళ అపవాదే నిలబడినా సరే నేరము చూపించలేని ఒక పరిస్థితిలో మన జీవితము అంతటి దైవ పవిత్రతకు అనుకూలంగా కనబడటకు ఈ వాక్యం మనల్ని సిద్ధపరుస్తుంది. ప్రియమైన వారలారా, అందుకనే ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోవాలి విషయం. వీరి యొక్క ప్రయాణములో మొదటిగా ఆ గొర్రెపిల్ల 10వ దినమున తీసుకుని రాబడింది. 4 దినములు పరీక్షించడం జరిగింది. ఆ తర్వాత వధించబడి తర్వాత ఆ మాంసము కాల్చబడటం జరిగింది. అయితే మనము ఒక విషయాన్ని బాగా తెలుసుకోవాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన శ్రమలను సహించెను. అలాగనే యేసుక్రీస్తు నామమును మనము నమ్ముకున్నందున ఆయన నామమును బట్టి ఎవరైతే శ్రమలను సహిస్తారో లేక శ్రమలో పాలిభాగస్తులుగా ఉంటారో ప్రియమైన వారలారా, వారి జీవితంలో నిత్యముగా ప్రభువైన యేసుక్రీస్తు సింహాసనమే ఏ విధముగా ఆయన కూర్చున్నాడో ఆ ఆధిపత్యాన్ని దేవుడు మనకు వాగ్దానం చేశాను. ఆమేన్. అర్థమవుతుంది కదా. అందుకనే మన జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు నామమును నువ్వు నమ్ముకున్న దానిని బట్టి, ఆయన వాక్యాన్ని అనుసరించి నడుస్తున్న దానిని బట్టి, నీవు నడుస్తున్న నీ జీవితంలో వాక్యానుసారంగా వస్తున్న అనేకమైన కష్టాలు బాధలు ఇవన్నీ కూడా ఏం చూపిస్తుందంటే, కాల్చబడిన మాంసము తినుటలో మనకేం అర్థమిస్తుందంటే ప్రభువైన యేసుక్రీస్తు శ్రమలో మనం పాలిభాగస్తులుగా మనం ఉండవలసిన వారమై ఉన్నాం. ప్రభు ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు తలవాల్చుటకు స్థలము లేదు. ఎందుకంటే ఆయన ఇక్కడ ఉండువాడు కాదు, ఆయన పరసమంది. అలాగని ఇశ్రాయేలు ప్రజల యొక్క యాత్ర విషయంలో వారు యాత్రికులై ఉన్నారు. వారు ఎన్నో పట్టణాలు ఎన్నో ప్రాంతాలను దాటి వెళ్ళుచున్నప్పుడు వారి గమ్యము కానానై ఉన్నది, వారి గమ్యము యెరూషలేమై ఉన్నది, వారి గమ్యము వాగ్దాన దేశమై ఉన్నది. వాగ్దాన దేశము వారి భౌతికమైన జీవితానికి ఒక విశ్రాంతిని కలగజేసే యొక్క విషయమై ఉన్నది. అందుకనే వారు ఏనాడైతే పస్కా వధించబడినో ఆ పస్కాను వారు భుజించిరో, ఆ రక్త ప్రోక్షణ ఆ యొక్క ద్వారబంధాలకు ప్రోక్షించిరో, వారు ఆ సమయంలో ఏమైనారంటే యాత్రికులైనారు. ఆమేన్. ఏమైనారు? యాత్రికులైనారు. అలాగనే వారు ఐగుప్తులో మరి ఉన్న దినాల్లో ఎప్పుడు యాత్రికులుగా మారినారు, ఏ క్షణములో వారు యాత్రికులుగా మారినారు, ఏ క్షణము యాత్రిక యొక్క అడుగు ఆరంభమాయను అన్న విషయాన్ని మనం చూచినట్లయితే ఐగుప్తులో ఉన్న 400 సంవత్సరాలు వాళ్ళు యాత్రికులుగా అక్కడ కనబడలేదు. కానీ యాత్రికుల యొక్క అంశం ఎప్పుడు వారిలో ఆరంభించబడిందంటే వారు ఎప్పుడైతే పసకాను భుజించుచున్నారో కాలు తీసి అడుగు పెట్టి యొక్క ప్రయాణం యాత్రికులుగా వారు మారిరి. ఈరోజు మన జీవితంలో నిజంగా రక్షించబడిన విశ్వాస జీవితంలో మనము ఎప్పటి వరకు బలలో పాలు పొందుతామో తెలుసా?
ప్రభు అయిన యేసుక్రీస్తు యాత్రికులైన మనల్ని, ప్రభు అయిన యేసుక్రీస్తు మన గమ్యస్థానం, మనము కోరుకున్న యొక్క నూతన యెరూషలేములోనికి ప్రభు మనల్ని ఎప్పుడైతే ఆకాశ మండలంలో మనల్ని రహస్య రాకడలో ఎదుర్కొనునో ఆనాటితో మన ప్రయాణం ముగుస్తుంది. లేక భౌతిక మరణం ఒకవేళ సంభవించినట్లయితే యాత్ర ముగిస్తుంది. జాగ్రత్త సుమా. ఈ యొక్క విశ్వాస విషయంలో లోపము లేకుండా, మనము అవగాహన లేకుండా బలలో అనేకులు పాలు పొందుతున్నారు. అందుకనే మన జీవితంలో మనం ఎప్పుడైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినామో, యేసుక్రీస్తు మన పాపముల కొరకు బలయ్యాడని ఎప్పుడైతే మనం నమ్ముచున్నామో, యేసుక్రీస్తు ధర్మశాస్త్రం అంతా నెరవేర్చి మన జీవితంలో ఆయన విమోచన కలగజేసి ఉన్నాడని నమ్ముచున్నామో, ఎప్పుడైతే యేసుక్రీస్తును మనం విశ్వసించి మన జీవితంలో పాపక్షమాపణ పొంది మనము నీటి బాప్తిసం పొంది ఉన్నామో, ఆ తర్వాత పరిశుద్ధాత్మను పొందుకొని ఉన్నామో అనేకులు. అయితే మన జీవితంలో ఒకటే గురి ఏంటిదంటే మనం యాత్రికులమైనాము. మన జీవితంలో మనమేమైనాము? యాత్రికులమైనాము. ఆ సమయంలో వారు త్వరపడుతున్న విషయం ఎలా ఉందంటే, అక్కడ పిలుపు కొరకు, ఆ సమయము కొరకు వాళ్ళు ఎలా చూస్తున్న యొక్క ఎదురు చూస్తున్న విషయముగా మనం చూస్తున్నాం. కర్రను మనము ఈ 12వ అధ్యాయంలో చూసినట్లయితే వారు కర్రను చేత పట్టుకున్న విషయాన్ని కూడా మనం చూస్తుంటున్నాం. మరి 11లో మీరు దాన్ని తినవలసిన విధమేమనగా మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుక్కొని, మీ కర్ర చేత పట్టుకొని త్వరపడుచు తినవలెను. చూడండి, ప్రయాణంలో మనం ఎలా ఉంటామో తెలుసు కదా. మన ప్రయాణ తీరు మనకు తెలుసు కదా. ఎలా ఆ మనసులో, మన ఆలోచనలో అడుగు ఇంటిలో నుంచి బయటికి వేయుటకే మనము ఉద్దేశం కలిగి ఉంటాం. అలాగనే మనము ఈ ప్రభుని యేసుక్రీస్తు యొక్క ఆశీర్వాదపు యొక్క ఆ పాత్రలో చేయవేస్తున్నప్పుడు మనం కూడా ఏంటిదంటే, త్వరగా ప్రభుని యేసుక్రీస్తు మన కొరకు రాబోతున్నాడు. మనము యాత్రికులమై ఉన్నాము. ఈ విషయాన్ని బాగా గమనించి మన జీవితంలో ప్రభు చేసినటువంటి యొక్క కార్యాన్ని మనము జ్ఞాపకం చేసుకొని, మనము లోకం విషయంలో పవిత్రంగా నేను ఉండాలి. నా ప్రభుని యేసుక్రీస్తు వారిని నలుగురు దగ్గరికి తీసుకుని వెళ్ళినారు. అయితే ఆ నలుగురు కూడా తన మీద నేరపన ఏది నిరూపించలేకపోయినారు. లోకం విషయంలో నిర్దోషిగాను, సంఘం విషయంలో నిర్దోషిగాను, ప్రభు మన గురించి సాక్ష్యం ఇచ్చుగాను, మరి మలినమైనది ఏది సాతాను కనపడకుండా ఒక పరిశుద్ధంగా కనబడినట్లు మనము సాక్ష్యం ఇచ్చువారిగా మన జీవితంలో ఉండి, మన యొక్క ప్రభు మనకిచ్చినటువంటి ఈ యొక్క సంఘానికి ఏదైతే ప్రభు బల్లను మనకు అనుగ్రహించున్నాడో, ఆ ఆశీర్వాద పాత్రలో ఏ విధంగా చేయవేయమన్నాడో ఆ యొక్క విషయాన్ని బాగా గమనించి మనము చేతులు వేస్తున్న సమయంలో చాలామంది ఏం చేస్తున్నారంటే, లోకములో పవిత్రంగా లేరు, సంఘములో పవిత్రంగా లేరు, ప్రభు ఎదుట పవిత్రంగా లేరు, సాతాను ఎదుట కూడా పవిత్రంగా లేరు. ఇలాగ జీవించి మనము బలలో చేతులు వేయటం ద్వారా మనము ఆశీర్వాదాన్ని పొందలేం. అందుకనే మన జీవితంలో పవిత్రతకు మనస్సు ఇచ్చి మన జీవితంలో యాత్రికులమై ఉన్నామని ఎరిగి, ఆ కాల్చబడిన యొక్క మాంసం మనకు బాగా చూపిస్తున్న విషయమై ఉన్నది. మన జీవితంలో ఒకవేళ వాక్యానుసారంగా నువ్వు జీవించినప్పుడు శ్రమలు వస్తే, నా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శ్రమలో నేను పాలిభాగస్తుడనని మనం ఆ శ్రమలో ఉన్నప్పుడు సంతోషించినట్లుగా దాని తాలిమితో ఓర్చుకునే యొక్క సహనము మనకు అవసరము. సాయంకాలము ప్రభు రాకడ ఆలస్యమైతే, ప్రభు చిత్తమైతే సంఘం ఎదుట ఏ విధంగా పరిశుద్ధంగా ఉండాలి అన్నది సాయంత్రం మీరు నేర్చుకుంటారు. అంటే లోకముల విషయంలో పవిత్రంగానే సంఘంలో ఎలా పవిత్రంగా ఉండాలి అన్నది సాయంత్రం ఉంది. ఆ సాయంత్రం ఆ విషయాన్ని మనం నేర్చుకుందాం ప్రియమైన వారలారా. అందుకనే మన జీవితంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు
పాపులైన మనం రక్షించటానికి అనాదిలోనే నియమింపబడి ఆయన ఇశ్రాయేలు యొక్క ప్రయాణ విషయంలో వారు ముందుగా విడుదల పొందుట కొరకు ఒక పవిత్రమైన రక్తము ప్రభువైన యేసుక్రీస్తు రక్తముకు ఛాయగా నిర్దోషముగా ఉన్నటువంటి యొక్క ఆ గొర్రెపిల్ల యొక్క రక్తము వారి యొక్క విమోచనకు మరి చూపించే విషయమై ఉన్నది. ఆ విషయాన్ని బట్టి మనము చాలా చక్కగా మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. ఆ గొర్రెపిల్ల మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈరోజు మన జీవితంలో గొర్రె అంటే గొర్రెలాగానే అనేకులు ఆ రథములో ప్రయాణిస్తున్నటువంటి యొక్క మరి పిలుపు బాప్తిస్మం ఇచ్చిన యొక్క వ్యక్తి ఏ విధంగా గొర్రెను గొర్రెలాగా చూస్తున్నాడో అదేవిధంగా అనేకులు అది మామూలు యొక్క రొట్టె అని, అది ద్రాక్షారసం అని, ఇది ఒక మామూలుగా ఆచారంగా ఏదో ఒక నెలకొకసారి తీసుకోవలసిందిగా వారు జీవిస్తున్నారే తప్ప ఆత్మ సంబంధమైన యొక్క కార్యములు వారి జీవితంలో సఫలపరచబడట్లేదు. మరి ఆ వాక్యానికి అనుకూలమైన జీవితము వారిలో అనేకులు లేదు. అందుకని మన జీవితంలో ఒక గొర్రె వధించబడకముందు ఆ గొర్రె ఎంత పవిత్రంగా ఉన్నదన్నది వారు చూచి తీసుకొని వచ్చినా సరే 4 రోజులు ఆ గొర్రెను పరీక్షించారంటే ఎంతమంది చూసుంటారు. దాని అరికాల నుండి నడినెత్తి వరకు లోపము లేకుండా ఉండాలి. అలా పరీక్షించబడి నిర్దోషిగా అది మరి నిరూపించబడి అందులో ఏది లేదని తెలుసుకున్న తర్వాత ఆ 14వ తారీఖు సాయంత్రము ఆ గొర్రె పిల్లను వధించడం జరుగుతుంది. అలాగనే మన జీవితంలో మన ప్రాణ విమోచన కొరకు ఎంత పవిత్రత అవసరం ఉందో అలాగనే వాక్యములో కూడా మనం చూచినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు మధ్యాకాశానికి వచ్చినప్పుడు అంత పవిత్రత మనకు అవసరమై ఉన్నది. ప్రియమైన వారలారా, ఆ పవిత్రత కొరకు ఎబ్రీ పత్రిక ఏం చెప్తుందో ఒకసారి మనము చూడండి. పరిశుద్ధత లేకుండా ఎవరు ఆయనను అనే విషయాన్ని మనము చూద్దాము. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వాక్యం చదువుదాం. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వాక్యం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగియుండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. చూడండి, అందరితో సమాధానము ఎలా ఉండాలంట? అందరితో సమాధానం కలిగే ఒక అనుభవము మనకి ఉండవలసిందై ఉన్నది. ఇది సాయంకాలము దీని విషయంలో కూడా మనము జాగ్రత్తగా విందాం. అందరితో సమాధానము పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించండి. అంటే అసమాధానం అనేది నీ జీవితంలో ఉండటానికి వీలు. ఏదో ఒక వ్యక్తి మీద ఏదో ఒకటి ఉంచుకున్నట్లయితే కార్యము సఫలము కాదు. ఒకవేళ దేశము మన మీద ఉంచుకున్నట్లయితే ఆయన మన కొరకు బలయ్యేవాడు కాడు. ద్వేషించటానికి మన జీవితంలో అనేకమైన కార్యములు ఉన్నవి. దేవుడు ప్రేమించున్నంతగా మనలో ఎలాంటి మంచి కార్యాలు లేవు. పూర్తిగా దుర్మార్గులుగా మనము మారిపోతేమి, అపరాధులుగా మారిపోతేమి. అలాంటి మనల్ని పవిత్రపరచుట కొరకు ఎంత పవిత్రత అవసరమై ఉన్నదంటే కొంచెమైన మచ్చైనను డాగైనను ఏది లేకుండా 4 దినాలు పరీక్షించటం అంటే మనుషులు అందరి చేత పరీక్షించినప్పుడు యేసేలో ఎలాంటి పాపమును కనుగొనలేదు. అధికారులైన వారు శిక్షను జారీ చేసేవారు ఈయనలో పాపము లేదని చెప్పిరి. యాజకులు పాపము మోపాలని ప్రయత్నించారు, కానీ వారి నోటితో అనలేకపోయారు. కానీ అయినా పాపమును రుజువు పరచలేదు. కాబట్టి వారి నలుగురు ఎదుట కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నిర్దోషి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన వారలారా, అలాగనే ఒక మనిషిని పవిత్రపరచుటకు ఎంత పవిత్రత అవసరం ఉంది.
ఆ పవిత్రత కొరకు ఎలా పరీక్షించబడింది, పరీక్షించబడి పరిశోధించబడి పవిత్రుడుగా రుజువు చేయబడి ఆ పవిత్రమైన రక్తము కల్వారిలో ధారలుగా కారినప్పుడు రక్తము ప్రాణము కాబట్టి మనము పాపము చేత చనిపోయిన మనము ఆ యొక్క రక్తము మన ప్రాణమును విమోచించి చనిపోయిన మనకు నిత్య జీవమును దేవుడు నొసగెను. ఆమేన్. నిత్య జీవమును దేవుడు మనకొసగెను. సంఘము ఈ అనుభవాన్ని బాగా తెలుసుకోండి. నిన్ను పరీక్షిస్తున్నప్పుడు, నన్ను పరీక్షిస్తున్నప్పుడు లోపాలలో ఉన్నామా, లేకపోతే పవిత్రులుగా పరిశుద్ధులుగా మనము పిలువబడుతున్నామా? అందుకని సాధ్యమైనంత వరకు సమాధానము కలిగి ఉండండి. మనకు ఆయన సమాధాన స్థితిని నొసగిన దేవుడు ఆయన. ఆమేన్. సమాధానం లేని మనకు దేవుడు సమాధానం ఇచ్చాడు. ఆ సమాధానము కలిగిన నమ్మిన దేవుని ప్రజలలో సమాధానము కలిగి ఉండే యొక్క ఓ మంచి స్వభావం మనలో కలిగి ఉండాలి. అలాగా మన జీవితంలో చూసినప్పుడు అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభును చూడడు. పరలోకానికి వెళ్ళటానికి పవిత్రత కొరకు పరిశుద్ధమైన రక్తం కార్చబడింది, పరిశుద్ధపరచబడింది. తర్వాత మనము ప్రాచీన స్వభావంలో ముందుకు వెళ్ళినట్లయితే, మరలా అలాంటి కార్యాలే చేసినట్లయితే మనము ప్రభుని చూడలేము. అంటే ఈ విషయం బాగా అర్థం చేయాలి. మనం ఎందుకు పిలబడ్డాము? ఇప్పుడు ఆదృశ్యంగా ఉన్నాడు దేవుడు. ఆయన సృజించిన యొక్క ఆకాశాన్ని, సూర్యుని, చంద్రుని, పర్వతాన్ని, మరి సముద్రాలను, ఎత్తైనటువంటి మరి పర్వతాలను, హిమాలయ పర్వతాలను, ఎంతో సుందరమైన యొక్క వాటిని అన్నిటినీ, మరి భీకరంగా కనబడే వాటి అన్నిటినీ, ప్రభు సృష్టిని మనం చూస్తున్నాము, కానీ ప్రభును చూడలేని యొక్క పరిస్థితిలో మనం ఉన్నాము. అయితే యేసుక్రీస్తు కలగజేసిన రక్షణ ద్వారా మనకున్న యొక్క నిరీక్షణ ఏంటిదంటే ఆయనను మనము కల్లారా చూడాలి. ఆమేన్. ఆయనను మనం చూడకపోతే ఈ జీవితంలో ఇక మనము నడిచి ఏం ప్రయోజనం చెప్పండి? మనకున్న నిరీక్షణ ఏంటంటే మనల్ని సృజించిన దేవుని మనం కల్లారా చూడాలి. ప్రభు మనల్ని ఎందుకు రక్షించాడంటే ఆయన్ని కల్లారు చూడటమే కాదు, ఆయనతో పాటు యుగ యుగములు ఉండుట కొరకే అంత పవిత్రత రక్తమును ఆయన మన కొరకు చిందించెను. ఆమేన్. అందుకని తన సంఘము లోకములో పవిత్రంగాను, సంఘ పరిశుద్ధులు ఒకవేళ అపవిత్రులైనా, వాళ్ళు ఒకవేళ లోకంలో కలిసిపోయినా నిష్కలంకురాలుగా మనము సంఘములో కనపడవలెను. ఆమేన్. అందులో అధికమైన వారు లోకంలో కలిసి ఉన్నా నిన్ను చూచినప్పుడు నిష్కలంకురాలుగా నువ్వు కనపడవలెను. 10,000 మధ్యలో ఉన్నా సరే నా ప్రియుడు అతికాంక్షణీయుడని తను గూర్చి మనము చెబుతున్న రీతిగా మరి అనేకమైన వారు ఉన్నా సరే మనము అందులో ఒక నిష్కలంకమైన పరిశుద్ధ జనముగా మనము ఈ లోకములో మనము కనపడవలెను, సంఘములో కూడా మనము కనపడవలెను. ఆ విధంగా పరిశుద్ధతో మన దేవుని మనం ఎదుర్కోవలసిన అవసరత మనకున్నది. అందుకనే ప్రియమైన వారలారా, ఈ వాక్యము మన జీవితాన్ని పవిత్రపరిచేది. నా ప్రభువా, నీ పవిత్ర రక్తము నన్ను పవిత్రపరిచెను. అదేవిధంగా ఈ లోకములో నువ్వు పవిత్రుడివి. లోకము పాపము చేత చనిపోయాను, లోకము పాపము చేత నిండిపోయాను, మనుషులందరూ పాపము చేత ఉన్నారు. కానీ నీవు పాపరహితుడవై పరిశుద్ధుడివై ఈ లోకములో నీవు పరిశుద్ధుడివై ఉన్నావు. అలాగని నీ సంఘాన్ని నీ రక్తంలో పవిత్రపరిచావు, అనగా నన్ను పవిత్రపరిచావు. లోకము చూచినప్పుడు నేను పవిత్రంగా కనబడాలి, సంఘములో నన్ను చూసినప్పుడు నేను పవిత్రంగా కనపడాలి. నన్ను గూర్చి నువ్వు సాక్ష్యం ఇచ్చినప్పుడు నువ్వు అనిందులని పవిత్రుడని నువ్వు సాక్ష్యం ఇవ్వాలి.
సాతాను చూసినప్పుడు నాలో ఈ లోకములో ఉన్న మలినం ఏది కనపడకుండా నేను కనపడాలి. కొంతమందిని భక్తులని పైకి ఎలనివ్వలేదు, అడ్డంకపరిచింది సాతాను. ఎందుకంటే మలినమైన వస్త్రాన్ని చూస్తుంది. అందుకని చాలా జాగ్రత్తగా మనం తెలుసుకోవాల్సింది, భక్తి పేరుతో పరలోకానికి మనము వెళ్ళజాలము. జాగ్రత్త. భక్తి పేరు చేత మనము బల్ల తీసుకున్నంత మాత్రాన వెళ్ళము. జాగ్రత్తగా లోకములో పవిత్రంగాను, సంఘములో పవిత్రంగాను, ప్రభు ఎదుట పవిత్రంగాను, ఆఖరికి సాతాను చూచినప్పుడు మనం ఒక తెల్లంగి వేసుకొని ఉన్నాను కదా, తెల్లగానే కనబడాలి. మురికి ఉన్నదా, దోతొచ్చినా కానీ ఇది అడ్డం తిరుగుతుంది, ఇది తెల్లగా లేదు అని. పవిత్ర లేకుండా ఎట్లా పరలోకాన్ని తీసుకుని వెళ్తాను, ఇది అడ్డం తిరుగుతుంది. దోత ఒకసారి వచ్చిందనుకో, చూసుకో పైనుంచి కింద వరకు. ఏదైనా మురికి ఉంటే చూడు, మురికి లేదు, విడు ఆ వ్యక్తిని, పరలోకం తీసుకొని వెళ్తుంది. అదేవిధంగా ప్రియమైన వారలారా, మన జీవితంలో ప్రభు రాకడ ఎందుకు ఆలస్యమంటే మనం ఇంకా పరిపూర్ణులు కావలసిన అవసరత మనకుంది. సంకీర్తన పాఠం, పరిపూర్ణులైన పరిశుద్ధులు ప్రత్యక్షమైనప్పుడు మనం ఆయన చేరుతామంట. పరిపూర్ణమైన పరిశుద్ధులు వేవేల పరిశుద్ధులతో వారు మన కొరకు రాబోతున్నారు. ఆమేన్. ఆ పరిపూర్ణమైన పరిశుద్ధులను, పరలోకమున దూతలను, ప్రభువును మన ఎదుర్కొనటానికి మధ్యాకాశానికి వచ్చినప్పుడు వారెందరూ ఎవరంటే పరిపూర్ణమైన పరిశుద్ధులు. మన ప్రభువు పరిపూర్ణుడు. ఆయన వాగ్దానం చేశాడు, మీ తండ్రి అయిన దేవుడు పరిపూర్ణుడు కాబట్టి మీరును పరిపూర్ణులై ఉందురు. అది మీకు సాధ్యమే. ఎందుకంటే దేవుని చేత నడిపించబడితే, దేవునికి విధేయత నడిచినట్లయితే మనల్ని తండ్రి వలె పరిపూర్ణులు చేసి పరిపూర్ణుడైన దేవుని సన్నిధిలో ఉండటానికి ప్రభు మన కొరకు రాబోతున్నాడు. అందుకనే మన జీవితంలో పరిశుద్ధత లేకుండా ఎవరు ఆయనని చూడలేరు. మనము ఆయనని కల్లారా చూడాలని నిరీక్షణతో మనము కొనసాగుతున్నాం. అందుకని ఈరోజు ప్రతి ఒక్కరూ సమర్పించుకుందాం. ప్రభు చిత్తమైతే సంఘం ఎదుట పరిశుద్ధత అనేది ఏంటిదో మనము తెలుసుకుందాం సాయంకాలము. రండి ప్రియులారా, దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రతి ఒక్కరు కూడా సమర్పించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా మోకాళ్ళ మీదకి వచ్చి ప్రభు సన్నిధిలో ప్రతి ఒక్కరము కూడా మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు మనల్ని రక్షించుకొనెను. ఆమేన్. హల్లెలూయా. కృప కలిగిన దేవుడు మనల్ని రక్షించుకొనెను. ఈరోజు ఈ విధముగా ప్రభు సన్నిధిలో కూర్చునుట దేవుడు తన యొక్క ప్రణాళిక ప్రకారంగా తన రక్తమును చిందించి ప్రాణమును ధారపోసి తన రక్తము ద్వారా మనల్ని పవిత్రులుగా చేసి మనలో ఉన్న పాపమును తీసివేసి నిర్దోషులుగా, నిరపరాధులుగా, పరిశుద్ధులుగా ప్రభు చేసిన దేవుని వైపు చేతులెత్తండి. హల్లెలూయా. మనలో ఉన్న పాపమును ఎవరు తీసివేసినారు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే తీసివేసినాడు. ఈ పాప రోగము నుండి ఎవరు విడిపించగలరు? ఎవరునూ విడిపించలేరు. ఈ లోకములో ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే మనలో ఉన్న పాపమును తీసివేయుటకు, పాపములను మన్నించుటకు యోగ్యమైన వాడు. ఆమేన్. హల్లెలూయా. ఓ మహాపరిశుద్ధుడా, నీకు స్తోత్రాలయ్యా. జీవాధిపతి, నీకు స్తోత్రము తండ్రి. ఓ మహాపరిశుద్ధమైన దేవా, నీకు స్తోత్రం. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధిలో నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభు. అయ్యా, నన్ను పరిశుద్ధపరచటానికి నీవంత పవిత్రుడివై ఉండి ప్రభువా, మా జీవితంలో ప్రాణము పెట్టవలసిన అవసరత వచ్చినప్పుడు నాయనా, ఈ పాపి కొరకు పరమును విడిచి వచ్చిన దేవుడవు నాయన. ఈ పాపి కొరకు నీ మహిమను విడిచి వచ్చిన దేవుడవు నాయన. పాపిని పవిత్రపరచుటకు జనుల ఎదుట, లోకం ఎదుట పరిశుద్ధముగాను, ధర్మశాస్త్రము ఎరిగిన యొక్క వారి యాజకులు కూడా
వారు పాపమును రుజువు లేకపోయిరు ప్రభువా. వారి ఎదుట నీవు నిర్దోషిగాను, న్యాయ తీర్పు తీర్చువారి ఎదుట కూడా నిర్దోషిగాను నీవున్నట్లు ప్రభువా మా జీవితంలో ఒక పరిశుద్ధతలోకి నడిపించే ఈ యొక్క నీ చిత్తమును బట్టి ప్రభువా మమ్మలను నడిపించయ్యా. నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ ప్రభువా నీకు స్తోత్రం. నాయనా, లోకములో నన్ను చూచినప్పుడు పరిశుద్ధంగా కనపడవలను ప్రభువా. సంఘములో కూడా పరిశుద్ధంగా కనపడాలి ప్రభువా. నాయన, నీవు నా గురించి సాక్ష్యం ఇవ్వాలి ప్రభువా. అట్రీతిగా నేను జీవించడానికి సహాయం చేయండి. ఓ ప్రభువా నన్ను నడిపించుము. యోగ్యమైన వాడుగా బలలో చేతులు వేయటానికి సహాయం చేయమని మనం అడగవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కృపగలిగిన ప్రభువా నీకు స్తోత్రం. గొర్రెపిల్ల రక్తము, గొర్రెల రక్తము కంటే అనగా గొర్రెపిల్ల రక్తము కంటే నిష్కలంకమైన అమూల్యమైన రక్తము మన ప్రభువు అయిన యేసుక్రీస్తు రక్తము. పవిత్ర రక్తము, నిర్దోషమైన రక్తము, పరిశుద్ధమైన రక్తము. ఆయన పరిశుద్ధుడు. కోట్లాది దూతల చేత పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని పరిశుద్ధుడు. లోకము ఏమాత్రము కూడా ఆయనలో పాపమున్నదని రుజువు పరచలేకపోయెను. చట్టము పాపమును రుజువు పరచలేకపోయెను. ఆయన పొందిన శిక్ష అన్యాయపు శిక్ష. నీతిమంతుడైన ప్రభు అన్యాయపు తీర్పు పొందెను. నీతిమంతుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము అనీతిమంతులను పవిత్రపరచెను. అనీతిమంతులైన వారిని నీతిమంతుని యొక్క రక్తము మహాపరిశుద్ధ స్థలమైన మహోన్నతుడైన తండ్రి వద్దకు నడిపించును. ఆమేన్. నిర్జీవ క్రియలను తొలగించి పవిత్ర మనస్సాక్షినిచ్చి జీవము కలిగిన దేవుని ముఖదర్శనమును చూచినట్లు మనల్ని శక్తివంతులుగా చేసెను ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము. ఆయన పరలోకమునను భూలోకమునకు వచ్చినను దేవుడు పరిశుద్ధుడై ఉండెను. ఆమేన్. అలాగనే మనమును లోకములోను సంఘములోను దేవుని ఎదుటను మనము పరిశుద్ధముగా కనబడవలెను. ఈరోజు ఆకాశం వైపు చేతులెత్తి మన పిలుపు దేవుని చూచుటకు కల్లార చూచుటకే పిలువబడితిమి. ఒక దినాన ఈ యాత్ర ముగింపగానే మన సృష్టికర్తని దేవుని కల్లార చూచు దినము రానై ఉన్నది. మహాపరిశుద్ధ స్థలములో ప్రభును మనం చూచే సమయం ఆసన్నమైనది. ఆకాశం వైపు చేతులెత్తి మనము పరిశుద్ధంగా ఉండటకు మనల్ని మనం పరిశుద్ధపరచుకుందాం దేవుని సన్నిధిలో. అయ్యా నన్ను క్షమించు ప్రభువా. అవును నాయన, నా జీవితంలో ప్రభు నేనే నీతిమంతుడని అనుకొని నేను మోసం చేసుకుంటున్నాను. అలా కాదు ప్రభు. నాయన, నీవిచ్చిన వాక్య ప్రకారంగా, నీవు చూపిన మార్గ ప్రకారంగా నేను నడవాలి ప్రభు. అనేకులు పరీక్షించినప్పటికీ నీలో ఎవరు దోషమును గనుగొనలేకపోయిరి ప్రభు. అలాగనే నా జీవితంలో ఒక నిర్దోషమైన జీవితము జీవించుటకు నన్ను పిలిచావు ప్రభు.
ఈరోజు నీ వైపు చేతులెత్తుతున్నాను తండ్రి. నా తప్పు నేను ఒప్పుకుంటున్నానయ్యా, నా పాపము నేను ఒప్పుకుంటున్నానయ్యా. నన్ను నీ రక్తంలో కడుగు ప్రభువా, నీ రక్తంలో పరిశుద్ధపరచు ప్రభు అని మనము చేతులు పైకెత్తి మన పాపములు మనం ఒప్పుకునే ఎడలా ఆయన నమ్మదగిన వాడు. ఆయన రక్తము మన ప్రతి పాపము నుండి మనల్ని విడిపించి పవిత్రులుగా చేయను. హల్లెలూయా. ప్రభు మనల్ని ఆ విధముగా పవిత్రపరిచి ప్రభును చూచినట్లు ప్రభు నడిపించును. దేవుని వైపు చేతులు చాపి, ఓ ప్రభువా మమ్మల్ని పవిత్రపరచమని రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ సమయంలో పరమ తండ్రి, మన పరమ తండ్రి దేవాది దేవుని యొక్క ప్రేమయు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సావాసం మనకును లోకములో ఉన్న పరిశుద్ధులకును ప్రభు రాకడ వరకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు రక్తమే జయం, ప్రవేశ నామే జయం, ప్రవేశ రక్తమే సంపూర్ణ విజయం కలుగుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.